స్వతంత్రం ఏర్పడిన తర్వాత చెల్లైలు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అనేకం జరిగాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అమలు చేసింది కాదని లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, మహిళల భాగస్వామ్యంతోటే పేదరిక నిర్మూలన జరుగుతుంది అని మొట్టమొదటిసారి విశ్వసించి ఆ ప్రయోగాన్ని చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళలు ముందుకు రాకుండా ఏ పేదరిక నిర్మూలన కార్యక్రమం కూడా విజయవంతం కాదు అని ఆయన నమ్మి ప్రవేశపెట్టిన ఉద్యమమే మహిళా స్వయం సహాయక సంఘాల ఉద్యమం. మీకు తెలుసా, ఆ ఉద్యమం ఈరోజు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆంధ్రప్రదేశ్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఆ ప్రయోగం విజయవంతమైంది. మిమ్మల్ని నేను ఎందుకు అభినందిస్తున్నాను అంటే, మీరు కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములు. మీ విలువ ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసినంతగా మరెవ్వరికి తెలియదు. ఎందుకంటే మీరు ఆ బొడ్డు పేగు తెంచుకొని పుట్టారు. ఆ కొమ్మకి రెమ్మకి పూచిన పువ్వులు మీరు. మీకు మీ స్థానం, మీ వేరు ఇక్కడే ఉందని నేను చెప్తున్నాను కాదా? అవును. ఒక చెట్టు ఉంటే కొమ్మలుంటే పక్షులు వాళ్తాయి, సీతాకోక చిలుకలు వస్తాయి, కింద కొంతమంది విశ్రాంతి తీసుకుంటారు. ఇటువంటి పొదుపు సంఘం అనే ఒక మహా ఉద్యమం ఈ రాష్ట్రంలో జరిగింది కాబట్టే 5,000 మంది సెర్ప్ ఉద్యోగులు, 28,000 మంది విఐఓలు, ఆర్పీలు వీళ్ళందరూ కూడా దాని కింద హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అవునంటారా కాదంటారా? మరి ఆ విత్తనాన్ని వేసిన వ్యక్తికి కన్న తండ్రితో సమానమని నేను అంటున్నాను. చిన్నప్పుడు నేను ఒక కథ విన్నాను. ఒక రాజుగారి దగ్గరికి 2 మహిళలు వచ్చారు. కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు. వాళ్ళ చేతిలో ఒక బిడ్డ ఉందట. నా బిడ్డ అంటే నా బిడ్డ అని కొట్టుకుంటున్నారు. ఆ బిడ్డ గురించి ఎలా తీర్పు ఇవ్వాలో రాజుగారికి అర్థం కాలేదు. మంత్రి గారు అన్నారు, నేను చెప్తాను ఉండండి రాజా, దీనికి సమస్యకి నాకు పరిష్కారం ఉంది అని చెప్పి సైన్యాధిపతిని పిలిచి, సైన్యాధిపతి ఈ బిడ్డని 2 ముక్కలు చేసి చెరొక ముక్క ఇచ్చేసాయి అన్నాడు. కన్న తల్లి పేగు పొంగింది. వద్దు వద్దు వద్దు, ఈ బిడ్డ నాకొద్దు, ఆమెకే ఇచ్చేయండి అన్నది కన్న తల్లి. ఈమె చూస్తూ ఊరుకుంది, బిడ్డ కాదు కాబట్టి. వెంటనే గుర్తుపెట్టాడు మంత్రి, ఎవరి బిడ్డ అని. తల్లి ఒప్పుకుంటుందా అమ్మా బిడ్డను చంపితే? నాకు కాకున్నా పర్వాలేదు, ఎక్కడ బతికినా సరే నా బిడ్డ క్షేమంగా ఉండాలనేది కన్న తల్లి మనస్తత్వం. కొట్టుకున్నా, తిట్టుకున్నా, పోరాటాలు చేసినా, నాశనమైనా చూస్తూ ఉండేది పరాయి వాళ్ళ మనస్తత్వం. ఈ సంస్థ, ఈ ప్రభుత్వం మీకు కన్న తల్లి. ఎక్కడున్నా మీరు బాగుండటమే మాకు కావాలి. మీ కుటుంబాలు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీరు చిరునవ్వుతో ఉండాలి, ధైర్యంగా ఉండాలి. కాకపోతే పిల్లల కోరికలు తీర్చడంలో చిన్న చిన్న ఆలస్యాలు తల్లిదండ్రులు కూడా చేస్తారు. చేస్తారా చేయరా? చేస్తారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే మీరేమంటారు? నాన్న పండగ అన్నయ్య కొను పెడతానరా, వచ్చే ఉగాదికి నీకు కొను పెడతానంటారా అనరా? నిజం చెప్పండి. అందరి కోరికలు ఒకేసారి తీరుస్తారా? తీర్చరు. ఇంత పెద్ద ప్రభుత్వంలో అర్ధరాత్రి పూట మనం వేరుపడి బయటికి వచ్చిన తర్వాత ఎలాంటి కష్టాలు వచ్చాయో చదువుకున్న మీకు చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఆ కష్టాలన్నీ అధిగమించి మనం మళ్ళీ మన కాళ్ళ మీద మనం నిలబడి మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ప్రతిష్టల్ని నిలుపుకునేటువంటి బాధ్యత మన అందరి మీద ఉందా లేదా? ఒక ముఖ్యమంత్రి గారి పైనే ఉందా? అందులో బాధ్యతగా ఆలోచించాలి మీరు. 1 రోజు లేట్ అయినంత మాత్రాన, మీ కోరికలు తీర్చడంలో చిన్న ఆలస్యమైనంత మాత్రాన అలిగి చిన్న పిల్లల మాదిరి చేయకూడదు. మనందరం కూడా మంచి పిల్లలం. మనకు తెలుసు అమ్మలం మనం. ఒక చిన్న సంసారం, వేరు సంసారం పెడితే అమ్మ మనందరం కూడా ఒకప్పుడు అత్తామామలలో కలిసి ఉన్న వాళ్ళం, అవునా కాదా? ఏదో ఒక రోజు బయటికి పంపిస్తారు, నీ సోలెడు నువ్వు కాసుకోమని పంపిస్తే నీ బిడ్డలిద్దరూ, నీ భర్త, నువ్వు బయటకు వస్తారు. ఉప్పు, పప్పు, చెంబు, తపేళ, ఇల్లు, వాకిలి, చేసిన అప్పులు అన్నీ దిద్దుకొని నువ్వు నీ భర్త ఒక సంసారం అనిపించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందమ్మా? కనీసం 5 ఏళ్ళు పడుతుందా పట్టదా? ఆలోచిస్తున్నారా ఈ విషయాన్ని? 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు అర్ధరాత్రి వీధిలో పడితే మళ్ళీ ఆ రాష్ట్రం, ఆ ప్రజలు తలెత్తి బ్రతకడానికి ఎంత సమయం పడుతుందో మీకన్నా బాగా ఎవరికి అర్థమవుతుంది? ఆలోచన చేయండి. ఎటువంటి కష్టాలు మన దరికి రాకుండా, కష్టాలన్నీ తాను దిగమింగుతూ సుఖాలు మాత్రమే మనకు పంచుతున్నారు మన ముఖ్యమంత్రి గారు, కన్న తండ్రిలాగా, కన్న తల్లిలాగా. ఈ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. సంక్షేమంలో ఏమన్నా లోటు ఉందా?
ఎన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో ఏమన్నా లోటు ఉందా? ఏనాడన్నా మనం విభజన పడ్డాం, మనం కష్టాల పాలయ్యామన్నది మీకు ఎప్పుడైనా నొప్పి తగిలిందా? ఏ రోజైనా మీకు జీతాలు లేటుగా వచ్చాయా? లేదు. ఏ దెబ్బ తగిలినా ఒక శిల్పి గనక చెక్కుతుంటే దెబ్బంతా రాయికి తగులుతుంది కదా, నొప్పంతా తను భరిస్తూ ప్రజలకి సుఖం మాత్రమే ఇస్తున్నటువంటి ఒక త్యాగధనుడు మన ముందు ఉన్నారు. ఆ త్యాగాన్ని, ఆ యొక్క నిజాయితీని, ఆ కష్టపడే మనస్తత్వాన్ని, మన మీద గల తండ్రి ప్రేమను మీరు గుర్తుంచుకుంటే చాలు. ఈ ప్రభుత్వంలో తప్ప మీకు ఇంకెక్కడా న్యాయం జరగదు. ఇది మీకు తొలి మెట్టు మాత్రమే. ఇది మీకు తొలి మెట్టు మాత్రమే. మీ విలువ మాకు తెలిసినంతగా మా బిడ్డల విలువ మాకు తెలియకుండా ఇంకెవరికి తెలుస్తుంది? ఈ రోజు రాష్ట్రంలో సంఘాలు బాగున్నాయంటే మీరే కారణం. మీరు ఆ చివర ఉన్నటువంటి మైల్ స్టోన్. ఒక్కొక్కళ్ళు 200, 300 మహిళలకి 20 ఏళ్ళు కంటికి రెప్పలాగా కాపలా కాశారు. బ్యాంకు పరిచయం చేశారు, అప్పులు ఇప్పించారు, పుస్తకాలు రాశారు. రోడ్డు పక్కన చెట్లు నాటాలంటే మీరే, వర్మీ కంపోస్ట్ యూనిట్లు కట్టించాలంటే మీరే, పశుగ్రాస క్షేత్రాలంటే మీరే, ఏ ట్రైనింగులైనా మీరే, ఏ మీటింగులైనా మీరే ప్రేమగా చేశారు. చాలా ప్రేమగా చేశారమ్మా. మీరు కాపలా కాయబట్టే ఈ ఉద్యమం 1 కోటి మంది కూడా క్షేమంగా ఉన్నారన్న విషయం ఈ ప్రభుత్వానికి బాగా తెలుసు అని చెప్తున్నాను. నేను మీ మీద మాకు ప్రేమ ఉంది, అభిమానం ఉంది. మా పిల్లలు అన్నటువంటి పేగు బంధం మాకుంది. మీకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. మరి ఇన్ని సంవత్సరాలు చేస్తే తిరిగి న్యాయం మీకు ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది మీకు న్యాయం? మళ్ళీ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాకే మీకు న్యాయం జరిగింది. ఎందుకంటే ఎవరి బిడ్డల ఆకలి ఆ తల్లిదండ్రులకే తెలుస్తుంది. అంగన్వాడీ వర్కర్స్ కైనా సరే, మీకైనా సరే, మరొకరికైనా సరే, ఆశా వర్కర్లకైనా సరే, పేదవాళ్ల ఆకలి ఎరిగిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మహిళా పక్షపాతి ఈ ప్రభుత్వం. ఈ విషయాన్ని మీరు నమ్మితే చాలు. ఇంకొక చివరి విషయాన్ని చెప్పి ముగిస్తాను. మీ మీద ఇంత నమ్మకం పెట్టుకున్నట్టు ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన బాధ్యతను కూడా మీరు సక్రమంగా నెరవేర్చాలి. ఆర్ యు రెడీ ఫర్ దాట్? రాబోయే కాలంలో మనకున్నటువంటి 1 కోటి మంది మహిళలు పేదరికం దాటాలన్నది మన ముఖ్యమంత్రి గారి కళ. మనం రాబోయేటువంటి సంవత్సర కాలంలో ఆ దిశగా వారితో అడుగు వేసి నడుద్దామా వద్దా?